ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. దారి అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఇంకా పైన గుండాలు ఉన్నాయంట, ఫిరంగి గుండ్లు ఉన్నాయంట, అవి కూడా చూద్దాం. ఇక్కడ విశేషం ఏంటంటే నేను స్టార్టింగ్ ఎక్కేటప్పుడు బాగా అలసిపోయినట్టు అనిపించింది, బాడీ ఉబ్బయించినట్టు అనిపించింది, చెమటలు కానీ కమేపి మీదికి ఎక్కడంగా కొద్దిగా తగ్గుతుంది కూల్నెస్. అంటే మనకు బేసికల్గా సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంటుంది కదా, ఎత్తుకెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతాయని. ప్రతి 1000 మీటర్స్కి 6 degrees తగ్గుతాయి కదా, ఆ విధంగానే ఇప్పుడు మనకు పైకి ఎక్కడంగా కొంచెం ఎనర్జీ లెవెల్స్ అయితే పెరుగుతున్నాయి. ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. కాకపోతే సమస్యల్లా ఈ రాళ్ళు ఈ దారిదే. ఇప్పుడు అలసిపోవడానికి పెద్ద స్కోప్ అయితే ఏమనిపించలేదు. మంచిగా ఉంది. మీరు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, చాలా సూపర్ ప్లేస్. కాకపోతే ఒక్కరిగా రాకండి, ఫ్రెండ్స్తో రండి, 3-4 రండి. స్టే చేయడానికి కూడా చాలా బాగుంది. పర్మిషన్ తీసుకొని ఇక్కడ స్టే చేసుకోవచ్చు. సూపర్ లొకేషన్ అసలు. ఇంకా మనం పైకి వెళ్దాం, ఇంకేమైనా ఉన్నాయో చారిత్రక కాదాలు కూడా చూద్దాం. ఖచ్చితంగా నేను చారిత్రకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. ఇదైతే మనం ఎంజాయ్ చేసి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అదే స్కూల్ కోకుండా ఏందిరా ఇది చెట్లల్లో తిరగడం? ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంకొక ఇండికేషన్ మార్క్ కనిపిస్తుంది, చూడండి, ఆరో మార్కు. అంటే దారి కనుక్కోవడానికి ఈ విధంగా వెళ్ళడానికి సింపుల్గా ఇంకోటి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా పై వరకు నెక్స్ట్ ఇట్లా అదే గౌతమ్ దారా. ఇంకా మనము ఈ విధంగా బాగా డిఫరెంట్గా ఉంది లొకేషన్, హైలైట్ అయినా గుట్టలో రాళ్ళు చూడండి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళదుందంట, ఇంకా పైకి వెళ్ళాలని అంటున్నారు. వెళ్దాం. పైన గుండాలు ఉన్నాయంట, ఫిరంగి కూడా ఉందంట, చూద్దామని చూసొద్దాం. గుండాలు ఉన్నాయని చెప్తుండ్రు, చూద్దాం. ఎక్కడ ఉన్నాయంట చూద్దాము. గుండం ఉందంట, అప్పటి కాలంలో రాజులు స్నానం చేసేవాళ్ళంట. గుండాలు ఉన్నాయి. ఇక్కడ చేపలు ఇక్కడ పెంపకం ఉన్నట్టుంది, చేపలు పడుతుండ్రు. చాలా సూపర్లో చూసినట్టు చూడండి ఒకసారి. ఈ ఇక్కడే గుండం అంట, దీన్ని పాల గుండం అంటాడు. ఇంకోటి అక్కడ పక్కకు ఉంది కదా, ఇంకోటి నీళ్ళ గుండం అంటారంట. ఈ గుండాల్లో స్నానాలు, వారి యొక్క అవసరాలు తీసుకునేవారంట అప్పటి కాలంలో. ఇప్పటికి చూడండి చేపలు పడుతుండ్రు, ఒక ఆయన స్నానం గిట్ట వేస్తుండ్రు మనకు కనిపిస్తుంది. అద్భుతంగా ఉంది ఇది కూడా లొకేషను. పైన గుట్టలు, రాళ్ళు, సహజ సిద్ధంగా అయిపోయిన గుట్టలు, రాళ్ళు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే సూపర్ ఉంది. కొంచెం ఇచ్చారా, ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్ ఇట్లా చాలా డేంజర్గా ఉంది, గురువుగా ఉంది. 90 degrees పడితే అంతే సంగతులు. పరమాత్మ దాని కోడే, ఇంకా ఆప్షన్ ఉండదు. గుండాలు చూడండి, చాలా బాగుంది. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. రావాలనుకునే వాళ్ళు రండి, చూసుకోండి. చాలా మంచి ప్లేస్ ఇది. డిఫరెంట్ గుట్టలు ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. ఈ విధంగా నిర్మించడానికి కారణాలు ఇట్లా ఉంటాయి. మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇంకెన్ని లొకేషన్స్ అయితే ఇవైతే మన గుండాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మనం ముందుకు వచ్చినాం, మెత్తదా అయితే కనిపిస్తుంది. అంటే బాట అనేది సహజ సిద్ధంగా అయిపోయిన దాన్ని వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు. ఈ మళ్ళీ ఇప్పుడు బండలతో కూడిన మెత్త అయితే కనిపిస్తుంది. మధ్యలో చెట్లు ఇవన్నీ మనకు డిఫరెంట్ ఉంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఈరోజు సండే కావడం వల్ల పిల్లలకి వచ్చిండ్రు, చూస్తుండ్రు. మేము సండే లొకేషన్ చూసుకొని వెయిట్ చేసుకొని వచ్చినాం. కొంతమంది స్టూడెంట్స్ గిట్ వచ్చిండ్రు. బాగుంది లొకేషన్, చాలా బాగుంది. మెత్తదా అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా కరిగిపోయినాయి. మనం కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి, లేకపోతే మూతి పనులు అయితే రాలిపోతాయి. చూసుకొని అడుగులు వేయాలి. లొకేషన్ ఇంకా మనకు బాగుంది. పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కోట కనిపిస్తుంది. కోట నిర్మాణం రాళ్లతో సహజ సిద్ధంగా కట్టిండ్రు. ఇది చాలా బాగున్నాయి. అంటే వీళ్ళు శత్రు స్థావరంగా కూడా కట్టుకున్నట్టు కనిపిస్తుంది. బండరాళ్ళు, అక్కడ ఉన్న రాళ్ళు సహజ సిద్ధంగా కట్టిండ్రు.
కంప్లీట్ డిఫరెంట్ ఉంది లొకేషన్. కాకపోతే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది. చూడండి ఒకసారి కోట నిర్మాణం సూపర్ వస్తుంది. ఈ కోట కట్టించడానికి గల కారణం ఏంది, ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వ్యూ అయితే చాలా డిఫరెంట్. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంత దగ్గరలో ఇంత అదృష్టంగా ఉండడం లేదు. చూసుకుంటాం. నెక్స్ట్ మళ్ళా పక్క పొంటి బాట అవుతుంది, మనం మీదకైతే వెళ్దాం. పొరపాటు కనిపిస్తే డౌట్ రాదండి. నెక్స్ట్ సమాధులు సార్ నెక్స్ట్ సమాధులు, రాజుల యొక్క సమాధులు ఇక్కడ ఉన్నాయంట. ఆ సమాధులన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. అవి ఏ రాజుల సమాధులు తెలియదు మనకైతే. చూద్దాం. ఇట్లా పో స్ట్రేట్ ఆ పైన ఉన్నాయి అవే. అమ్మా అమ్మా నీ తుమ్ములు గిట్లా వచ్చా. ఈ సమాధులు ఇంకా చూద్దాం. డిఫరెంట్గా అయితే ఉన్నాయి. రాజులకు సంబంధించిన సమాధి ఉంటుంది. ఆ సమాధి చూద్దాం. తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది రాజులకు సంబంధించిన సమాధి. ఇక్కడ దీపం పెట్టడానికి ఇట్లా పెట్టిండ్రు. ఏదో సింబాలిక్ అయితే ఇది పెట్టిండ్రు. ఇది మాకు తెలియదు. ఈ సమాధిలా కొడుతుంది. ఎవరు అత్యాశపరులు బొందలంగి తీసి పెడతలేరు, దువ్విండ్రు బంగారం ముంగరం ఉంటారని. వీళ్ళకి ఎట్లా చెప్తారు మెత్తం తెలియదు. ఇలాంటి కక్కుతి నేల వల్లనే మా చరిత్ర ఈ విధంగా అవుతుంది. ఇది సమాధులంగి తీసి పెట్టలేరు, ఆలయాలను తోమిండ్రు, సమాధులను తోముతుండ్రు, అన్నీ తోముతుండ్రు. మొత్తం ఇది రోడ్డు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఎందుకు ఇస్తుంది, ఏం కథ అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక